ఇచ్చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ గౌరవనీయులు అర్జున్ రామ్ మెఘవాల్ గారు, అపార్ట్ ఫ్రమ్ లా అండ్ జస్టిస్ వారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫేర్స్. సెషన్ టైమ్గా రోజువారీగా స్ట్రాటజిక్ టీంలో కలుస్తూ ఉంటాం. వారు, నేను, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ డైలీ కలుస్తూ ఉంటాం. వాటితో మంచి ఇంటరాక్షన్. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, లీగల్ సెల్ కన్వీనర్ రామారావు గారు, అదే రకంగా నరసింహారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు రఘునందరావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అశోక్, జనార్దన్, నరసింహ శర్మ గారు, ఇంకా అనేక మంది లీగల్ లిమినరీస్, అడ్వకేట్స్, మీరందరూ కూడా మీ యొక్క సమస్యలు ప్రస్తావించారు. నరసింహ శర్మ కానీ, నరసింహారెడ్డి గారు కానీ, ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్. తప్పకుండా మినిస్టర్ గారు వాటి మీద స్పందిస్తారు. డెఫినెట్గా నరసింహ శర్మ గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాలం చెల్లినటువంటి చట్టాల్లో అన్నీ కూడా రద్దు చేసి ప్రస్తుత కాలానుగుణం ఉన్నటువంటి నూతన చట్టాలు కూడా తీసుకొచ్చి సత్వర పరిష్కారం కోసం. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ అంటే జస్టిస్ డిలేడ్ కాకుండా ఈరోజు సత్వర పరిష్కారం కోసం అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం, కోర్టులు, జడ్జెస్ నియామకాలు జరుగుతున్న సందర్భం. మీ ఇష్యూస్తో పాటు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా, బాధ్యతలు కూడా మీరు మరి పెరిగినాయి. సమాజం పట్ల, దేశం పట్ల కూడా మీరు స్పందించాల్సిన అవసరం. ఈ యొక్క ఇష్యూస్ అనేది ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బట్ రెస్పాన్సిబిలిటీ, కీపింగ్ ఇన్ మైండ్ ద ప్రజెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్. యాజ్ అన్ అడ్వకేట్స్, యాజ్ అ లీగల్ లిమినరీ, ప్రస్తుత పరిస్థితిలో ప్రధానమంత్రి గారు అయితే ఇవాళ వారు అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటారు. అది జిఎస్టీ రిఫార్మ్స్ కానివ్వండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ మినహాయింపు ఇవ్వడంలో కానివ్వండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు మనం అందరం కూడా విజయదశమి పండుగ ఒక పర్వదినాన కలుస్తూ ఉన్నాం. నిన్ననే పూర్తి చేసుకున్నాం. చెడు మీద మంచి సాధించినటువంటి విజయమే విజయదశమి. కాబట్టి భారతదేశాన్ని కూడా ఏ రకంగా పొరుగున్న ఉన్నటువంటి దేశాలు కబలించే కుట్రలు పడుతున్నాయి, ఆర్థికంగా మన దేశాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నిటి కూడా అధిగమించడానికి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతూ, బీయింగ్ ఏ విజనరీ లీడర్ కాబట్టి వారు చాలా సూక్ష్మమైన విషయాల మీద వారు స్పందిస్తారు. జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ఒక సామాన్యమైన విషయం కాదు, ఏదో అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. 2017లో అందరితో చర్చించి వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈ దేశానికి అవసరం. రకరకాలైన ట్యాక్స్ల పేరు మీద ప్రజలను, వ్యాపారులను ఏ విధంగా వేధింపులకు గురయ్యేవారో, పన్నుల భారం పడిందో దాన్ని సరళీకృతం చేసి వారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ 4 స్లాబ్స్ తీసుకొస్తే ఈ 8 సంవత్సరాల్లోనే సమూలంగా మార్పులు చేసి, దీపావళి సమీపిస్తున్నది. దీపావళికి ముందే మనందరి ఇళ్లలో కూడా లక్ష్మీదేవిని రప్పించారు, ముఖ్యంగా పేదవాళ్ళ ఇళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకు. కాబట్టి ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ ఒకవైపు, ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్, మరి 12 lakhs వరకు మినహాయింపు ఇవ్వడము, ప్లస్ దానికి తోడు అగ్రదేశాలు ఏవైతే మన మీద ఆంక్షలు, టారిఫ్లు, పెనాల్టీస్ విధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయో, ఇవాళ మోదీ గారు ఏ రకంగా దృఢంగా తల ఒగ్గకుండా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పుతూ ప్రపంచంలో ఒక వికసిత భారత్ సంకల్పం అయితే తీసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బై 2047 ఆ మార్పుల్లో భాగం. కాబట్టి చాలా దేశాలు కూడా వాళ్ళు సహించలేకపోతున్నాయి. బికాస్ ఇండియా హెస్ బికమ్ one of the 4th largest economic country in the world, in spite of all odds. కరోనా ఒకవైపు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు,
ప్రపంచాన్ని అంతా కూడా కబలిస్తున్న ఒక స్టేబుల్ ఎకానమీతో మోదీ గారు ముందు చూపుతో పోవడం వల్లనే ఇవాళ ఇప్పుడు ఏబుల్ టు రీచ్ 4th largest economy. In near future, we may reach 3rd, and by 2047, we are going to be the Vikasit Bharat, developed country in the world. కానీ మన బాధ్యత మోదీ గారు ఏదైతే మనందరూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రమోట్ స్వదేశీ. కాబట్టి హమ్ గర్వ్ సే కహో స్వదేశీ హై. స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంపొందించాలి, స్వదేశీ వస్తువులు విక్రయించడం అనేది అలవాటు చేయాలి. తద్వారా మనకున్నటువంటి డబ్బు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇవాళ మన వస్తువులే మనం వాడడం వల్ల వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడక్షన్ కావాలంటే ఇవాళ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ పెరిగితే ఎంప్లాయ్మెంట్, ఉపాధి పెరుగుతుంది. అంటే ఇదంతా ఒక చైన్ ఆఫ్ సైకిల్. కాబట్టి మన బాధ్యత ఒక రోజుతో మన స్వదేశీ మరి అనగానే సరిపోదు. ఇట్స్ లాంగ్ రన్, ఒక సామాజిక ఉద్యమంలా జరగాల్సిన అవసరం ఉంది. మోదీ గారు చాలా దూరదృష్టితో వారు మనం తీసుకున్నారు. గతంలో చూసాం మనం పెద్ద నోట్ల రద్దు విషయంలో కానివ్వండి, ఏ రకంగా ఇవాళ డిజిటల్ ఇండియాగా మారుతున్నదంటే వారు తీసుకున్నట్టు సంస్కరణలు. కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్స్, లీగల్ లిమిటరీ ఇందులో అనేక అబ్స్టాకల్స్ ఉన్నాయి. వస్తువుల వాడకం ప్రమోట్ చేయాలి. అది నేను గాంధీ జయంతి కాబట్టి పిలుపునిచ్చారు దేశమంతా కూడా. ఇట్స్ మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని చెప్పారు. ఆ రకంగా కోట్లాది మంది నిన్న మరి మోదీ గారి పిలుపుతో ఏ రకంగా స్పందించారు. చేనేత కార్మికులు ఆదుకోవడానికి వస్త్రాలు మరి ఆ రకంగా విరిగా వాడుకొని తీసుకోవడానికి మన వస్తువులు మనం తయారు చేసి, కాబట్టి ఆత్మ నిర్భర్ భారత్ రావాలన్నా లేదా వికసిత్ భారత్ కావాలన్నా ఇవాళ స్వదేశీ వస్తువులు వాడకం పెంపుదల చేయాలనే బాధ్యత ఏదైతే మన మీద ఇచ్చారో మీరు యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మీ మీద కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి లీగల్ సెల్ కూడా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేసి కమింగ్ డేస్లో ఒక పెద్ద మూమెంట్గా తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఏదైనా కూడా ధన్యవాదాలు. సెలవు.